ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత నీచుడు నికృష్టుడు దౌర్భాగ్యుడు 420 సైకోగాడ్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతిరెడ్డి అడ్డగోలుగా ఆధారాలతో దొరికిపోయింది. మరి భారతిరెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమవుతుందా? అసలు ఇంతకీ భారతిరెడ్డి ఏ విషయంలో అడ్డంగా బుక్ అయిపోయింది? మరి ఇప్పుడు 420 జగన్గాడు ఏం చేయాలనుకుంటున్నాడు అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారి 420 పనులకి అన్ని రకాలుగా సహకరించినటువంటి వాళ్ళలో ప్రథమ స్థానంలో ఉండేటువంటి వ్యక్తుల్లో సజ్జల రామకృష్ణారెడ్డి గారే కాదు, జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి అయినటువంటి భారతిరెడ్డి గారు కూడా. సరే, ఆవిడ మహిళ కాబట్టి ఆవిడ గురించి తప్పుడు మాటలు మనం మాట్లాడడం, ఎందుకంటే మా నాయకుడు మాకు నేర్పించినటువంటి సంస్కారం. కానీ జగన్ రెడ్డి గారికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాడిని గౌరవించేదిలే, వాడికి మర్యాద ఇచ్చేదిలే. వాడు 420 గాడు, వాడు లోపరగాడు. సరే, అది వేరే సబ్జెక్టు. ఇప్పుడు భారతిరెడ్డి ఒక విషయంలో అడ్డంగా దొరికిపోయింది. ఈ భారతిరెడ్డి గారు ఒక బఫూన్ గాడు ఉంటాడు. ఎవడాడు? వర్రా రవీంద్ర రెడ్డి గాడని. వీడి పేరు చెప్పాల్సినటువంటి స్థాయి కలిగినటువంటి వాడు కూడా కాదు. కానీ ఈరోజు హోంమంత్రిగా, ఆ రోజు తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలుగా ఉన్నటువంటి వంగలపూడి అనిత గారి గురించి ఈ నీచుడు అత్యంత నికృష్టంగా మార్ఫింగ్ ఫోటోలు పెట్టినటువంటి దౌర్భాగ్యుడు. ఇక తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాగా పనిచేస్తున్నటువంటి మహిళల పైన నికృష్టంగా ఎంతోమంది పాపం ఆడబిడ్డలు వాళ్ళు ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి తప్పుడు పనులను ప్రశ్నించారు. అందుకని వాళ్ళ మీద నికృష్టంగా వాళ్ళ ఫోటోలు అశ్లీలంగా చిత్రీకరించి వాళ్ళకు రంకులు అట్టగట్టి నీచమైనటువంటి పోస్టులు పెట్టాడు. భారతిరెడ్డి ఒక మహిళ అయినప్పటికీ సిగ్గు లేకుండా, అంటే నేనేమంటున్నా, ఇప్పుడు మేము భారతిరెడ్డి గారిని కానీ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో మహిళలు కానీ ఒక మాట తప్పుగా మనం, ఎందుకంటే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మాకు నేర్పించినటువంటి సంస్కారం ఏదంటే రాజకీయంగా మాట్లాడతాం, లేదా జగన్మోహన్ రెడ్డిని తిడతాం, ఎందుకంటే వాళ్ళు లోపరగాడు కాబట్టి. బట్ వీళ్ళు ఏం తప్పు చేసినా కూడా వాళ్ళ గురించి మేము మాట్లాడడం, ఎందుకంటే మహిళలు మేము అనం. కానీ భారతిరెడ్డి గారు ఆవిడ పిఏ యువర రవీంద్రారెడ్డి గారు పులివెందులోడు, లఫుట్టుగాడు, లోపరగాడు, వాడిని పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద రాపించింది. వాళ్ళే కాదు, ఎవరైతే ప్రశ్నించే గలాలు ఉంటారో వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి మహిళల ఫోటోలు తీసుకొచ్చి వాటికి మార్పింగ్ చేసి నికృష్టంగా పెట్టారు. ఆ రోజు ఉన్నటువంటి డీజీపీలుగా ఉన్నటువంటి సవంగమన్న అనేటువంటి ఒక బానిస, కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి అనేటువంటి ఒక లుచ్చాగాడు, వీళ్ళిద్దరూ కూడా కనీసం కేసు నమోదు చేసేటోళ్ళు కాదు. ఈ నా కొడుకులు తప్పుడు పనులు చేస్తే వాళ్ళని తిరిగి ప్రశ్నిస్తే మా బోటి వాళ్ళ మీద కేసులు పెట్టేవాళ్ళు నా కొడుకులు. ఈరోజు అడిగిపోయారు, అధికారం పోగానే పారిపోయే నా కొడుకులు. మీకెందుకురా? మీరు రా మగతనాల గురించి మాట్లాడితే, రాజకీయాల గురించి మాట్లాడేది. సరే, ఇప్పుడు వేరే సబ్జెక్టు. ఈ వర్ర రవీంద్ర రెడ్డి గారు నిన్న అరెస్ట్ అయ్యాడని టాకు. అయ్యాడా వాడే పారిపోతూ ఈ స్కెచ్ చేసుకున్నాడా మనకు తెలియదు. ఏది ఏమైనప్పటికీ వర్ర రవీంద్ర రెడ్డి గారు దొరికితే వాడు భారతిరెడ్డి గారితో టచ్లో ఉంటారు. ఎందుకు? భారతిరెడ్డి గారి పిఏ కాబట్టి. సరే, ఇప్పుడు మీరు చాలామంది అనొచ్చు అనేక రకాలుగా, 3AM అని, లేకపోతే నవీన్, ఇంకొక భారతిరెడ్డి గారి పిఏ, ఆ ఫోను, అవన్నీ మనం అనవసరమైన సబ్జెక్టులు మనం మాట్లాడడం వాటిని. ఎందుకంటే మనం ఇప్పుడు వర్ర రవీంద్ర రెడ్డి భారతిరెడ్డి గారి పిఏ, మరి భారతిరెడ్డి గారు వర్ర రవీంద్ర రెడ్డితో రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల మీద పెట్టించినటువంటి నికృష్ట పోస్టులు, ఈ సబ్జెక్టు మాట్లాడుకుందాం భారతిరెడ్డి గారి ఇన్స్ట్రక్షన్స్తోనే. ఎందుకంటే భారతిరెడ్డి గారి భర్త జగన్మోహన్ రెడ్డి గారు ఒక సైకో, వాడిని మాత్రం గౌరవించం మనం. వాడికి ఎట్లాగైతే సైకో లక్షణాలు ఉన్నాయో, మరి భారతిరెడ్డి గారు ఎందుకో ఆవిడొక మహిళ, ఇంకా మిగిలిన మహిళల గురించే కాదండి, వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి మహిళల గురించి, వైఎస్ షర్మిల గారి గురించి, సునీత గారి గురించి, వైఎస్ షర్మిల పుట్టుక గురించి, అంటే వైఎస్ విజయలక్ష్మి గారి క్యారెక్టర్ గురించి, రాజశేఖర రెడ్డి గారి సతీమణి గురించి, జగన్మోహన్ రెడ్డి తల్లి గురించి కూడా ఈ వర్ర రవీంద్ర రెడ్డి గారు నికృష్టపు పోస్టులు పెట్టాడు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు గమనించండి, 39% ఓట్లేశారు కదా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి సైకోగాడికి. వాడి తల్లి మీదే నికృష్టమైన పోస్టులు పెట్టించినోడు, వాడి చెల్లి పుట్టుక మీదే అనుమానాలు వచ్చే విధంగా పెట్టినటువంటి పోస్టులు పెట్టించినోడిని ఎంకరేజ్ చేసి భారతిరెడ్డి గారి పిఏగా ఉన్నటువంటి వాడు. అదేవిధంగా సునీతారెడ్డి గారిని, షర్మిల గారికి రంకులు అంటగడుతూ పోస్టులు పెట్టినటువంటి దౌర్భాగ్యుడు. సొంత చెల్లెళ్ళ మీద ఇటువంటి రాతలు రాసే వాడిని భారతిరెడ్డి గారి దగ్గర పిఏగా కొనసాగించుకున్నారంటే వాళ్ళ కుటుంబానికి అంత నికృష్టపు చరిత్ర, వాళ్ళ మనస్తత్వాలు ఏంటనేది రాష్ట్ర ప్రజలు ఆలోచించండి దయచేసి. ఆ దౌర్భాగ్యుడికి 39% ఓట్లు రావడం తప్పు, దయచేసి వాడికి వేయొద్దు. మీకు తెలుగుదేశం, జనసేన, బీజేపీ నచ్చకపోతే ఇంకో పార్టీలకు వేసుకోండి. కానీ వాడనేవాడు ఒక సైకో, వాడనేవాడు ఒక అరాచకవాది, ఒక దుర్మార్గుడు, ఒక 420 గాడు, వాడిని మాత్రం గెలిపించొద్దు. సరే, ఇప్పుడు పాయింట్ వద్దాం. ఈ వర్ర రవీంద్ర రెడ్డి గారు అరెస్ట్ అయ్యాడు, తొత్తర తీరుద్ది. ఏమవుద్ది అంటున్నా నేను, చేసిన తప్పులకు శిక్ష అనుభవించకూడదు. ఇవాళ రాష్ట్రంలో ఎవరైతే తప్పుడు పనులుగా 5 సంవత్సరాల్లో చేశారో, ప్రభుత్వ అధికారులు కానీ, పోలీసులు కానీ, వైసీపీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, సోషల్ మీడియాలో పేటీఎం కుక్కలు కానీ, వాళ్ళందరి తుత్తర వంతుల వారీగా ఖచ్చితంగా తీరుతుంది. దయచేసి ఎవరు అనేది భావించొద్దు. వాళ్ళు చేసినటువంటి తప్పుడు పనులు ఏందో చూడండి ఒకసారి.
అంటే వాళ్ళు ఎన్నైనా వల్లభనేని వంశీ గారి దగ్గర నుంచి కొడాలి నాని, అంబటి రాంబాబు, అనిల్ కుమార్ యాదవ్, రోజా, వాడు గుడివాడ అమర్నాథ్, ఎన్నెన్ని కారుకుత్తలు కూసేవాళ్ళు నికృష్టులు మీ అందరికీ తెలుసు కదా. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గాడు, వీళ్ళంతా నాగార్జున యాదవ్ గాడు ఎప్పటికీ ఆ నోర్లకి ఇంకా అదుపు లేకుండా పోతా ఉంది. కపడ్దార్ కొడకల్లారా, ఇంకా మీకు అధికారం ఉంది, పోలీసులు మీకు బానిసత్వం చేస్తారు అనుకుంటున్నారేమో. అదంతా ఏం జరగదు. తప్పు చేసిన ప్రతి ఒక్క నా కొడుకు తుత్తర తీరుద్ది. వర్రా రవీందర్ రెడ్డి గారి తుత్తర తీరిస్తే భారతిరెడ్డి గారు వాడికి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ కానీ ఆ అంశాల వారీగా భారతిరెడ్డి గారి అరెస్ట్ కూడా ఖచ్చితంగా జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మహిళల మీద ఈ రకమైనటువంటి పోస్టులు పెట్టేవాడిని క్షమించనే కూడదు. ఖచ్చితంగా దీని వెనుకున్నటువంటి భారతిరెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి కూడా విచారించాలి. అవసరమైతే వాళ్ళిద్దరిని కూడా అరెస్టు చేయాలి.